అందరికీ నమస్కారం అండి. సో, మీకు ఏ వీడియో చెప్పాలి, దేని గురించి మాట్లాడాలని చాలా ఆలోచిస్తూ ఉన్నాను. సడెన్‌గా 'శివాజీ' గారి ఇష్యూ ఒకటి రేజ్ అయింది. ఆ రేజ్ చేసి నిజమే కదా! అసల పద్ధతి ఆహ్, క కట్టు, బొట్టు అసలు అది ఇండియన్ ట్రెడిషన్ గురించి అంత గొప్పగా మాట్లాడతాం గదా! అసలెక్కడ మన ఇండియన్ ట్రెడిషన్ అనేది ఎక్కడి నుంచి చేంజ్ అయింది, ఎక్కడి నుంచి ఇన్‌ఫ్లూయెన్స్ ఎక్కువైంది, మన రూట్స్‌ని ఎక్కడ మర్చిపోయాం అని చెప్పి తెలుసుకోవడానికి ఒక రీసెర్చ్ స్టార్ట్ చేశానండి. కానీ ఆ రీసెర్చ్ చేస్తున్నంత సేపు నాకసల ఫ్యాక్ట్స్ చూస్తుంటే బుర్ర అసలు మామూలుగా లేవు ఫ్యాక్ట్స్ అసల. బ్లౌజ్ ఈజ్ అన్ యాంటీ నేషనల్ థింగ్. అసలు మీకు మీకు అర్థమవుతుందా? అసలు పై వస్త్రం పూర్తిగా హైడ్ చేయడం అనేది అసలు ఇండియన్ ట్రెడిషన్ కాదు. ఇట్స్ ఎ ఫారెన్ పాలిసీ. అదొక ఇన్‌ఫ్లూయెన్స్. అసలు దాని గురించి కథలింటూ ఉంటే నాకైతే మైండ్ పోయిందండి. అసలు మీకు ఈరోజు చెప్తా. ఈరోజు మీరు కొంచెం ఓపెన్ మైండ్‌తో వినండి. మీరు జడ్జ్‌మెంట్ చేయొద్దు. మొత్తం విని మొత్తం లాస్ట్ వరకు మొత్తం విన్న తర్వాత ఏమనిపించిందో దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో, ఫస్ట్ ఏమైంది అంటే ఇండియన్ ట్రెడిషన్‌లో అసల బ్లౌజ్ అనే కాన్సెప్ట్ లేదండి. ఎందుకు లేదు అంటే మనం ఒక ట్రాపికల్ రీజన్ అంటే మనకి కొంచెం చెమట ఎక్కువ పడుతూ ఉంటది. సో, వర్క్ చేసేటప్పుడు మనం వర్క్‌కెళ్ళినప్పుడు ఆ చెమట ఎక్కువ ఉండడం వల్ల మన ఏన్షియంట్ ఇండియన్స్ ఎప్పుడు కంఫర్ట్ మన బాడీ ఎప్పుడు ఎయిర్‌కి ఎక్స్‌పోజ్ అయితూ ఉండాలి. మన స్వెట్ ఎప్పుడు మనకి ఆవిరైపోతూ ఉండాలి. సో దట్ మన బాడీ హెల్తీగా ఉంటది. మన మైండ్ ఫ్రెష్‌గా ఉంటదని చెప్పేసి మనం ఒక కైండ్ ఆఫ్ క్లోతింగ్‌కి అలవాటు పడ్డాం. ఎస్పెషల్లీ వుమెన్. ఎందుకంటే వుమెన్ గురించి టాపిక్ నడుస్తుంది కాబట్టి ఎస్పెషల్లీ వుమెన్ క్లాతింగ్ అనేది ఎప్పుడు ఇట్స్ ఎ సింగిల్ క్లాత్. అసల ఇప్పుడు మనం ఏదో పైన హైడ్ చేయాలి. టాప్ బాడీ అనేది ఎక్స్‌పోజ్ అవ్వకూడదు అనే కాన్సెప్ట్ ఎప్పుడు ఏన్షియంట్ ఇండియన్‌లో లేదు. ఎక్కడుంది? చ మన పైకెళ్తే ఎక్కడైతే కోల్డ్ వెదర్ ఉంటుందో, కొంచెం టెంపరేచర్స్ లో ఉంటాయో అక్కడ వుమెన్ పైన కూడా వాళ్ళు ఇన్వెంట్ చేసుకున్నారు టు సర్వైవ్. ఇట్స్ ఎ సర్వైవల్ ఇన్‌స్టింక్ట్. అంతేగాని అది పైన అప్పర్ బాడీ ఎక్స్‌పోజ్ అయితే అదొక షేము, లేకపోతే అది డీసెన్స్ కాదు. అలా ఆ మైండ్ సెట్ ఎప్పుడు లేదండి ఇండియన్స్‌కి. ఎందుకంటే మీరు ఇప్పుడు టెంపుల్స్‌కెళ్ళి చూసినా, మీరు టెంపుల్స్‌లో విగ్రహాలు చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తది. అసలు ఎలా ఎలా ఉండేవారు. సో, దాన్ని మాట్లాడదాం. స్టేజ్ బై స్టేజ్ అసలు ఎలా కరప్ట్ అయింది మన సిస్టమ్ అనేది మాట్లాడదాం. ఇప్పుడు ఇదంతా ఇనేసి బ్లౌజ్ మన ఇండియన్ కాదంట మొత్తం నేను అన్నండి. నేను 'గర్ల్ ఫ్రెండ్' సినిమాలలాగా చున్నీ ఎగరేసి ఎళ్ళిపోండి అని నేను మాత్రం అనను. ఇప్పుడు సొసైటీ మారిపోయింది. ఇప్పుడు చుట్టూ ఉన్న మనుషుల మైండ్ సెట్ అప్పుడున్నట్టు లేదు. సో, ఇప్పుడు మళ్ళీ అది మనం చెయ్యొచ్చు అంటే చెయ్యలేము. ఇట్స్ నాట్ ప్రాక్టికల్. సో, ప్రాక్టికాలిటీని దృష్టిలో పెట్టుకుంటూ అసలు చేంజెస్ ఎలా జరిగినాయి? మన కల్చర్ ఎలాగా ఇన్‌ఫ్లూయెన్స్ అయింది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోవాలి. ఇది మనం అందరం తెలుసుకోవాలి. ఎందుకంటే చాలా ఫ్యాసినేటింగ్‌గా అనిపించిన స్టోరీ. సో, ఫస్ట్ మన వుమెన్. సో, ఎవరైతే వర్కర్స్, స్కిల్ లేబర్స్ అంటే ఒక డాన్సర్స్. సో, ఎక్కువ మూవ్‌మెంట్ ఉంటది. వాళ్ళ చేసే జాబ్‌లో బాడీ మూవ్‌మెంట్స్ ఎక్కువ ఉంటాయి అన్న వాళ్ళు స్తనపట్టి అని చెప్పేసి ఒక క్లాత్ కట్టుకునేవాళ్ళు. అది కూడా స్టిచ్డ్ క్లాత్ కాదు. జస్ట్ సపోర్ట్. అది మరీ మూవ్‌మెంట్ ఎక్కువ ఉండకుండా సపోర్ట్ కోసం ఒక క్లాత్ వాడేవారు. లేదా ఓవరాల్‌గా డైలీ లైఫ్‌లో వాళ్ళు వాడేది ఓన్లీ సింగిల్ క్లాత్. అండ్ ఇది కూడా మీరెలా యేసుకునేవారు అనేది మీరు యూట్యూబ్‌లో గాని, లేపోతే జనరల్‌గా గూగుల్‌లో చూసినా మీకు ఒక ఐడియా వస్తది. కానీ ఎక్కడి నుంచి మారుతుంది అనేది మనం మాట్లాడుకోవాలి కాబట్టి, ఎప్పుడైతే ముఘల్స్ వచ్చినోళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? డెజర్ట్ నుంచి వచ్చారు. సో, వాళ్ళకేంటి బాడీ అనేది ఎప్పుడు మట్టికి ఎక్స్‌పోజ్ అవుతూ ఉంటది. ఇసుక ఎప్పుడు వాళ్ళ మీద పడుతూ ఉంటది. సో, వాళ్ళేమనుకున్నారు మొత్తం బాడీ అంతా కవర్ చేసేసుకోవాలి. లేదంటే దుమ్ము అయిపోతాం అని చెప్పేసి వాళ్ళు లాంగ్ కుర్తాలు, లాంగ్ ఇప్పుడు సల్వార్లు ఇవన్నీ వాళ్ళ కస్టమ్స్ నుంచి ఎప్పుడైతే ఇక్కడికొచ్చి మొఘల్స్ రూల్ చేయడం స్టార్ట్ చేశారో, అది మెల్లిగా మనకు డంప్ చేశారు. అప్పటి వరకు మనకసల సల్వార్ పూర్తిగా కప్పుకోవాలి అనేది మనకు లేదు. ఇట్స్ నాట్ అవర్ క్లైమేట్ థింగ్. మన క్లైమేట్ ప్రకారం అది అసల సూటబుల్ కాదు. వాళ్ళ కల్చర్‌ని మన మీద ఇన్‌ఫ్లూయెన్స్ చేశారు. అది మెల్లిగా నడుస్తూ వచ్చింది. తర్వాత ఎప్పుడైతే బ్రిటిషర్స్ వచ్చారో, 1813లో జాన్ మున్రో అనే ఒకతను ఉంటాడు. అతని గురించి మీరు గూగుల్ చేయండి. అతను ఎవరైతే క్రిస్టియన్స్ వాళ్ళ మతం ఎవరైతే హిందూస్ క్రిస్టియన్స్‌గా కన్వర్ట్ అవుతున్నారో వాళ్ళకి ఆ బ్లౌజ్ అనే కాన్సెప్ట్‌ని ఇంట్రొడ్యూస్ చేశాడు. ఎందుకు? వాళ్ళ కల్చర్‌లో వాళ్ళకక్కడ చల్ల ప్రదేశం. వాళ్ళ బాడీ అంతా కప్పుకునే ఉంటారు. సో, వాళ్ళకి బ్లౌజెస్ అనేవి చాలా కామన్. వాళ్ళకి లాంగ్ బ్లౌజ్ మన బ్లౌజులు ఇప్పుడు వాడుతున్న బ్లౌజులు కాదు. లాంగ్ బ్లౌజెస్ ఉండేవి. ఆ బ్లౌజెస్‌ని పర్షియన్ సమ్ కైండ్ ఆఫ్ స్టిచ్చింగ్‌తో ఉండేది. ఆ బ్లౌజెస్‌ని వాళ్ళకే అలవాటు చేశారు. ఎందుకు అంటే వాళ్ళకి అప్పర్ బాడీ కనిపించడం అనేది డీసెన్సీ కాదు. ఎందుకు? వాళ్ళకక్కడ అలవాటు లేదు. వాళ్ళు మొత్తం ఉన్నారు. సో, వాళ్ళ దృష్టి గాని, వాళ్ళ కైండ్ ఆఫ్ థింకింగ్ గాని డిఫరెంట్‌గా ఉంటది. వాళ్ళిక్కడికొచ్చి మన క్లైమేట్‌లో మనకు సరిపడేటట్టు వాళ్ళు ఆలోచించారు కదా! వాళ్ళ దృష్టిలో ఆలోచించి ఎవరైతే క్రిస్టియన్స్‌గా కన్వర్ట్ అవుతున్నారో వాళ్ళకి ఫస్ట్ బ్లౌజులు అలవాటు చేశారు. ఇక్కడ
సో 1813లో బ్లౌజులు అనేవి ఇంట్రడ్యూస్ అవుతున్నాయి ఇండియన్ ఉమెన్కి. దాంతోపాటు ఎవరైతే బ్రాహ్మిన్స్ అండ్ నాయర్స్ ఉన్నారో వాళ్ళు వాళ్ళ క్లాతింగ్లో ఇక్కడ పైన ఒక చీర డ్రేపింగ్ చేసిన తర్వాత చీరను పైన వేసుకోవడం అనేది వాళ్ళకి ఒక యూనిఫామ్ లాగా. సో మేము ఒక అప్పర్ కాస్ట్ ఉమెన్, మేము కొంచెం ప్రివిలేజ్డ్ ఉమెన్, సో మేము కొంచెం డిఫరెంట్గా కనిపించాలి, నార్మల్గా ఉన్న ఉమెన్కి, మా కింద సర్వ్ చేస్తున్న ఉమెన్కి మాకు డిఫరెన్స్ ఉండాలి అని చెప్పి ఒక కైండ్ ఆఫ్ యూనిఫామ్గా డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్గా ఆ పైన పళ్ళు వేసుకునేవారు. సో అక్కడి వరకు ఫస్ట్ ఆ పళ్ళు వేసుకుంటున్నారో అక్కడ వరకు బాగానే ఉంది. ఎప్పుడైతే ఇక్కడ క్రిస్టియన్స్ కన్వర్ట్ అయిన వాళ్ళు బ్లౌజులు వేసుకుంటున్నారో అప్పుడు ఈ బ్రాహ్మిన్స్ అండ్ నాయర్స్కి ఇష్యూ ఏమొచ్చిందంటే, అరే అదేంటి మొన్నటి వరకు లో కాస్ట్లో ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు సడన్గా ఇప్పుడు బ్లౌజులు వేసుకొని బ్లౌజులు వేసుకునే ఆ స్టేజ్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే బ్లౌజులు కాకుండా ఏదైతే బ్రాహ్మిన్స్ అండ్ నాయర్స్ వేసుకుంటున్నారో అలాగే వేసుకోవడం స్టార్ట్ చేశారు. దాంతో అక్కడ ఒక రిఫ్ట్ స్టార్ట్ అయింది. అదేంటి మొన్నటి వరకు లోవర్ కాస్ట్లో ఉండి క్రిస్టియన్ అయ్యేటప్పటికి మనతో సమానం అని చెప్పేసి అలా చేస్తున్నారు ఏంటని చెప్పి ఒక కోపం అయితే స్టార్ట్ అయింది. అండ్ ఎవరైతే లోవర్ కాస్ట్లో ఉన్నారో వాళ్ళు అసలు కవర్ చేసుకునే ఆప్షన్ లేదు. వాళ్ళు అసలు ఎప్పుడు వాళ్ళ బాడీని కవర్ చేసుకోకూడదు, అప్పర్ బాడీని. సో అది రూల్. సో అలాగే ఉండేది ట్రావెన్కోర్లో, ఇదంతా జరుగుతుంది ట్రావెన్కోర్లో. సో కేరళ అండ్ పార్ట్స్ ఆఫ్ తమిళనాడులో ఇదంతా జరిగింది. సో ఇది జరుగుతున్నప్పుడు ఒక కైండ్ ఆఫ్ రివోల్ట్ స్టార్ట్ అయింది. దాన్ని చెన్నార్ రివోల్ట్ అంటారు. చెన్నార్ రివోల్ట్ అని గూగుల్ చేయండి, మీకు మొత్తం క్లారిటీగా కనిపిస్తుంది. సో అప్పుడు దాంట్లో ఏమైందంటే లోవర్ కాస్ట్ పీపుల్ యాజ్ ఎ రివోల్ట్ కింద, లేదు మేము కూడా వేసుకుంటాం, మేము కూడా కప్పుకుంటాం అని చెప్పేసి ఎవరైతే బ్లౌజెస్ వేసుకొని మార్కెట్లోకి వచ్చారో వాళ్ళని ఈ నాయర్స్ అండ్ బ్రాహ్మిన్స్, అప్పర్ కాస్ట్ వాళ్ళు అండ్ బ్రిటిషర్స్ వీళ్ళందరూ వాళ్ళని హింసించడం, అంటే బ్లౌజులు చింపేయడం. అసలు మీరు ఎలా వేసుకుంటారు, ఎందుకు వేసుకుంటారు, ఇట్స్ ఎ రివోల్ట్ అనమాట. సో మీకు అర్థమవుతుందా, ఇన్ఫ్లుయెన్స్ అర్థమవుతుందా? బ్రిటిషర్స్ డివైడ్ అండ్ రూల్ని ఎలాగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ఎలాగ ఇంజెక్ట్ చేశారు మన మైండ్స్లోకి, మీకు అర్థమవుతుంది కదా. సో అది, సో అక్కడ వాళ్ళు ఇదొక ఏమంటారు, మమ్మల్ని వేరుగా చూస్తున్నారు, మమ్మల్ని అణిచివేస్తున్నారు, మాకు బ్లౌజ్ వేసుకునే హక్కు వీళ్ళు ఇవ్వట్లేదు. ఆ బ్లౌజ్ వేసుకోవడం ఈజ్ నాట్ ఇంపార్టెంట్ అక్కడ వాళ్ళకి. నేను ఇప్పుడు కప్పేసుకోవాలి, నాకు సిగ్గుగా ఉంది, నేను ఇప్పుడు అప్పర్ బాడీ కప్పుకోకపోతే నన్ను ఏదో డిఫరెంట్గా చూస్తారు అన్న మైండ్ సెట్ కాదు అక్కడ. వీళ్ళు నన్ను డిఫరెంట్ చేస్తున్నారు, నన్ను అప్రెస్ చేస్తున్నారు, నన్ను ఏదో కింద జాతిలా చూస్తున్నారు అని చెప్పేసి ఆ రివోల్ట్లో మేము వేసుకుంటాం, ఖచ్చితంగా వేసుకుంటాం అని చెప్పి రివోల్ట్ స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 46 years ఫైట్ చేశారండి వాళ్ళు. 46 years వాళ్ళు ఎప్పుడు రివోల్ట్ చేసిన మార్కెట్లో వీళ్ళందరూ వచ్చేసి చింపేయడాలు, వాళ్ళని హింస పెట్టడాలు అన్నీ జరిగితే 1859లో 46 years తర్వాత గవర్నమెంట్ ఆర్డర్ వచ్చింది. సరే అందరూ వేసుకోవచ్చు అని చెప్పేసి లాస్ట్లో గవర్నమెంట్ ఆర్డర్ వచ్చేంత వరకు ఇట్స్ ఎ బిగ్ ఫైట్. ఆ ఫైట్ దేనికోసం చేశారు? అసలు వాళ్ళకి కానీ ఒక ఏమంటారు, వాళ్ళకి అవసరం లేని ఒక వస్తువుని వాళ్ళెవరో డివైడ్ చేసి రూల్ చేయడానికి ఒక కైండ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్గా వాడి చేశారు. అసలు అది ఉన్నప్పుడు నాకైతే అర్థం కాలేదు, అసలు ఏంటి అసలు ఇలా జరిగిందా అని చెప్పి. ఇది జరుగుతున్నప్పుడు దీని కంటిన్యూషన్గా ఏమైందంటే మనకి జ్ఞానదాదేవి అనుకుంటండి, రవీంద్రనాథ్ ఠాగూర్ వాళ్ళ వదిన గారు, ఆవిడ ఏంటంటే కొంచెం ఎలైట్, వీళ్ళందరూ కొంచెం చదువుకున్న వాళ్ళు కాబట్టి పోయిట్స్. ఈవిడ ఒక క్లబ్లోకి వెళ్ళడానికి ట్రై చేశారు. క్లబ్లోకి వెళ్ళడానికి ట్రై చేసినప్పుడు క్లబ్లోకి వెళ్ళడానికి ఎంట్రీ ఇవ్వకుండా వాళ్ళు ఏం చేశారంటే, యు ఆర్ వెరీ ఇండీసెంట్, అసలు మీ క్లాతింగ్ చూడండి, ఆ టాప్లెస్గా పైన అసలు వస్త్రం లేకుండా ఎలా వస్తారు మీరు అని చెప్పేసి ఆ క్లబ్లోకి ఎంట్రీ ఇవ్వాలి. అప్పుడు ఆవిడ ఏం చేశారంటే, ఇలా కుదరదు, మనం ఆ ఇంగ్లీష్ క్లబ్లోకి ఎలాగైనా ఎంట్రీ తెచ్చుకోవాలి, ఆ ఎలైట్ పీపుల్లో, రాయల్ పీపుల్లో మనం కూడా కలవాలి, సో దట్ మనం కూడా ఆ రాయల్ గ్యాంగ్లో ఉంటాం. ఎందుకంటే వీళ్ళందరూ కొంచెం ఎలైట్గా, పోయిట్స్, రవీంద్రనాథ్ వీళ్ళందరూ కొంచెం ప్రివిలేజ్ ఉంది. సో మనం కూడా వెళ్ళి ఆ ఇంగ్లీష్ క్లబ్స్లో కలవాలి అనే ఒక కైండ్ ఆఫ్ మెంటాలిటీతో మన ఇండియనైజ్డ్ వర్షన్ ఆఫ్ బ్లౌజెస్ని స్టార్ట్ చేశారు. మన ఇండియన్ కల్చర్లో ఎలా ఉంటుంది, దాన్ని ఎలా మారిస్తే మన ఇండియన్ పీపుల్ లేకపోతే ఆడవాళ్ళు దాన్ని ఇష్టపడతారు అని చెప్పేసి దాన్ని కన్వర్ట్ చేసి అది కైండ్ ఆఫ్ బుక్స్లో, మ్యాగజైన్స్లో దాన్ని బాగా అడ్వర్టైజ్ చేసి ఎలైట్ ఎవరైతే చదువుకున్న ఉమెన్ ఉన్నారో ఆ రాయల్ క్లబ్లోకి రావాలనుకున్నారో వాళ్ళందరికీ బ్లౌజ్ అనేది మ్యాండేటరీ. బ్లౌజ్ అనేది ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ డీసెన్సీ, మోడెస్టీకి సింబల్ అన్నట్టు వాళ్ళ మైండ్లో ఆ ఇన్ఫ్లుయెన్స్ని కూర్చోబెట్టారు. అప్పుడు ఈ బ్లౌజ్ అనేది నార్మలైజ్ అయింది. ఎప్పుడైతే ఉమెన్ వేసుకుని తిరుగుతున్నారో, ఉమెన్ వాళ్ళందరూ చాలా డీసెంట్, వాళ్ళందరూ రాయల్ అనే ఒక కైండ్ ఆఫ్ పర్సెప్షన్ క్రియేట్ చేస్తున్నారో కింద ఉన్న వాళ్ళకి కూడా అది అనిపిస్తుంది, అయ్యో మనం కూడా అలా వేసుకోలేమో, మనం కూడా అలా కప్పుకోలేమో, మనకి తెలియదేమో అని చెప్పేసి కైండ్ ఆఫ్ ఒక వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్ళింది. అది జరిగింది. అసలు మీరు ఇప్పుడు పట్టు చీర, ఫుల్ డిజైనర్ వేర్ బ్లౌజులు కుట్టించుకో, అవన్నీ అసలు మా హిందూ ధర్మానికి కాదు. ఇట్స్ నాట్, బ్లౌజ్ ఈజ్ నాట్ అవర్ థింగ్. కానీ ఇప్పుడు
ఇదంతా తీసేసి ఇదంతా పక్కన పెట్టేసి మళ్ళీ ఏన్షియంట్ ఇండియాలో లాగా లేకపోతే అప్పట్లో లాగా అప్పుడు స్తన పట్టీలు ఉండే అవి కూడా చాలా ఆ పట్టీని కూడా చాలా డెకరేట్ చేసేవారు. అంటే డైమండ్స్ తోనో గోల్డ్ తోనో దాన్ని డెకరేట్ చేసి ఒక రాయల్ ఫ్యామిలీలో ఉన్న ఉమెన్ కి అదొక కైండ్ ఆఫ్ ఆభరణం కింద వాడేవారు. ఇప్పుడు దానికి వెళ్ళిపోదాం అంటే లేదు. ఎలా వెళ్ళగలం? ఇప్పుడు ఇట్స్ లైక్ స్కిన్ షో, చిన్న స్కిన్ షో లేకపోతే ఇప్పుడు మీరు సెలబ్రిటీ ఫుటేజెస్ లేకపోతే వాళ్ళు వేసుకునే విధానం చూసి జనాలు ఎలా రియాక్ట్ అవుతున్నారో చూస్తే ఇప్పుడు మనం మళ్ళీ మన ఏన్షియంట్ ఆ డ్రెస్సింగ్ కోడ్కి వెళ్దాం అంటే కుదరదు. మైండ్స్ ఆల్రెడీ పొల్యూట్ అయిపోయినాయి. ఏదైతే ఓపెన్ గా ఏదైతే నార్మల్ గా ఉండే విషయాన్ని ఎప్పుడైతే బ్రిటిషర్స్ వచ్చి దాన్ని కప్పేసి ఇదొక మిస్టరీ, ఇదొక హిడెన్ థింగ్, మీరు ఇలా దాన్ని కప్పుకుంటేనే అది డీసెంట్ గా ఉంటుంది, అది బహిరంగంగా ఉంటే ఇట్స్ ఇండీసెంట్ థింగ్ అని చెప్పి ఎప్పుడైతే మైండ్స్ లో పెట్టారో, దాని చుట్టూ ఒక క్యూరియాసిటీ ఎప్పుడైతే బిల్డ్ చేశారో అప్పటి నుంచి ఇండియన్ మెన్ మెంటాలిటీ అండ్ మైండ్ సెట్ ఆ క్యూరియాసిటీ వల్ల హార్మోన్స్ వల్ల చాలా డిఫరెంట్ గా తయారైంది. అర్థమవుతుందా అసలు ఏం జరిగిందో? ఇప్పుడు శివాజీ గారు ఆ ఇష్యూకి వద్దాం. ఇప్పుడు శివాజీ గారు మాట్లాడింది ఏం మాట్లాడారు? మీ రెండు విషయాలు రెండైతే ముందే చెప్పేస్తున్నా. ఆయన తిట్టిన తిట్లయితే నేను అసలు ఐ డోంట్ యాక్సెప్ట్ అండి, ఖండిస్తున్నాను. ఎవరిని అలాంటి మాట్లాడే హక్కు లేదు. ఆయన చెప్పిన దాన్ని డీకోడ్ చేస్తే నాకేమనిపించింది అంటే, మీరు ప్రెడేటర్స్ మధ్యలోకి వెళ్తున్నారు. ఇప్పుడు మీరు అన్నీ అనొచ్చు, మగాల్ని ప్రెడేటర్స్ ఎలా అంటారా అంటే, సరే మీరు ఒక చుట్టూ కొన్ని మంది హైనాస్ ఉన్నాయనుకోండి, మధ్యలో ఒక సింహం లేకపోతే శివంగి ఎవరో వచ్చి కూర్చుంది. ఇప్పుడు ఆ హైనాస్ అన్ని ఒక్కటిగా అటాక్ చేసినప్పుడు శివంగి ఇట్స్ ప్రాబ్లం. శివంగి ఎప్పుడైతే తన గుంపుతోనో తన మనుషులతో ఉన్నప్పుడు స్ట్రాంగ్ గా ఉంటుందో అంత సింగిల్ గా ఉన్నప్పుడు స్ట్రాంగ్ గా ఉండలేదు. వెన్ దెర్ ఆర్ మల్టిపుల్ హైనాస్ అరౌండ్ యూ. అది నేను చెప్పేది. అది ఎప్పుడు శివాజీ గారు చెప్పేది కూడా అదే. మీరు బయటికి వస్తున్నప్పుడు మీకు తెలియకుండానే ఒక 10-15 పీపుల్, మీకు అసలు తెలియదు వాళ్ళు ఎవరో, అన్నోన్ పీపుల్ మీ దగ్గరికి మీ ప్రాక్సిమిటీకి వచ్చే ఆప్షన్ ఉంది, వాళ్ళకి యాక్సెస్ ఉంది అని తెలిసినప్పుడు మీరు మీ బాడీని మీరే ఒక కైండ్ ఆఫ్ ప్రొటెక్షన్ లేయర్తో తీసుకురావాలి. మైండ్ సెట్ మార్చచ్చు. ఎస్, హైనాలను కూడా మనం ట్రైన్ చేయాలి, కూర్చోబెట్టి వాటిని డొమెస్టికేట్ చేయాలి, అలా చేయకూడదమ్మా అని చెప్పేసి చేయాలి. ఓకే, ఐ యాక్సెప్ట్ దట్ పాయింట్. కానీ ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్లో మీ సైడ్ నుంచి కూడా కొంచెం ఉండాలి కదా. మీ సైడ్ నుంచి కూడా మీరు కొన్ని స్టెప్స్ వేయాలి కదా. ఇటేపే మారాలి, ఇటేపే మొత్తం జరగాలి అంటే ఇట్ విల్ టేక్ టైం. కానీ ఇటేపు నుంచి కూడా కొంచెం ఉండాలి కదా. ఓకే, సో నేను ఇప్పుడు జనాల్లో నాకు తెలియని వ్యక్తులు ఉన్నారు, తెలియని మనుషులు ఉన్నారు, ఒక 10-15 పీపుల్ నాకు దగ్గరికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలాంటప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో మన చేతిలో లేదు, కంట్రోల్ చేయడం మన చేతిలో లేదు. కాబట్టి లెట్స్ బి ఫుల్గా బాడీని కవర్ ఇట్స్ ఎ ప్రొటెక్షన్ లేయర్ కింద వద్దాం. అంది. నేనేమో దాన్ని ఏదో డ్రెస్సింగ్ సెన్స్ అనట్లా. మీకు నచ్చింది వేసుకోండి, ఏదైనా వేసుకోండి. ఎప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళందరూ మీకు తెలుసు, మీకు నచ్చిన వాళ్ళు, మీ మంచి కోరుకునే వాళ్ళు, మిమ్మల్ని ఎలాగా హాని చేయరు అనే ఒక కైండ్ ఆఫ్ క్లారిటీ మీకు ఉన్నప్పుడు మీరు యూ కెన్ గో విత్ దట్. కానీ ఎప్పుడైతే బయటకు వస్తుందో అది. సో శివాజీ గారు దాంట్లో డీకోడ్ చేసింది అది. కొన్ని అయితే రాంగ్గా మాట్లాడారు. అండ్ లాస్ట్కి నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇట్స్ నాట్ ఎ కల్చరల్ థింగ్ అండి. నేను అనేది ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుతుంటే ఏదో కల్చరల్ ధోతీలు వేసుకోండి, శారీలు వేసుకోండి అంటే ఇట్స్ నాట్ కల్చరల్ థింగ్. ఇట్స్ ఏ క్లైమేట్. మన ఇక్కడ ఉంటున్న ఈ స్టేట్కో లేకపోతే ఈ కంట్రీకో ఏది సూట్ అవుతుంది, ఏదైతే మనకి హెల్దీ అనే దాన్ని బట్టి వచ్చిన డ్రెస్సింగ్. దాన్ని వెస్టర్న్ అనేది ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎప్పుడైతే మనం ఇప్పుడు మీరు ఏదైతే వెస్టర్న్ కల్చర్లో అసలు నో ఈజ్ మోర్ అంటే అసలు ఏమీ లేకపోతే రివీలింగ్ ఈజ్ కాన్ఫిడెన్స్ లేకపోతే ఎలిగెన్స్ అనేది ఏదైతే మీరు ఇప్పుడు చూస్తున్నారు థియరీ, దట్స్ ఇండియన్ థియరీ. అసలు ఏన్షియంట్ ఇండియన్ అలా ఉండేది. అలా ఉన్న ఇండియాని మీరు కప్పుకుంటేనే డీసెంట్గా ఉంటారని చెప్పేసి బ్రెయిన్ వాష్ చేసేసి మార్చేసి వీళ్ళు 1947 వరకు ఫ్రీడమ్ రానంత వరకు మనల్ని మార్చేసి బ్రెయిన్ వాష్ చేసేసి మనకు ఆ కల్చర్ అప్పచెప్పేసి వాళ్ళు మళ్ళీ వాళ్ళ దేశానికి వెళ్ళిపోయి అప్పుడు మళ్ళీ ఇప్పుడు మనం అంత పెద్ద పెద్ద క్లాత్స్ మొత్తం ఏమంటారు ఫుల్గా కవరింగ్ క్లాత్స్ కుట్టాలంటే చాలా క్లాత్ పట్టేస్తుంది. అదే చిన్న చిన్న క్లాత్స్ కుట్టేస్తే ప్రాఫిట్ మార్జిన్ ఎక్కువ ఉంటుందని చెప్పి వాళ్ళు ఏదో గ్లోబలైజేషన్లో లేకపోతే ఇండస్ట్రియలైజేషన్లో చేసేసి వాళ్ళు దాన్ని ఇప్పుడు తీసుకొచ్చి ఇదే ట్రెండ్ లెస్ ఈజ్ మోర్. అసలు మీ కాన్ఫిడెన్స్ బూస్టింగ్ చేస్తుంది, అసలు మీరు చాలా ఎలిగెంట్గా కనిపిస్తారు, అసలు ఈ తక్కువ బట్టలు వేసుకోవడమే. తక్కువ బట్టలు ఈజ్ నాట్ డెరోగేటరీ అండి. ఇట్స్ లైక్ లెస్ ఇస్ మోర్ అనేది ఇట్స్ నాట్ అవర్ కాన్సెప్ట్. సారీ, ఇట్స్ నేటివ్లీ అవర్ కాన్సెప్ట్. కానీ దాన్ని కాదు అని చెప్పి మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇప్పుడు మళ్ళీ అదే కరెక్ట్ అని చెప్పేసి మన మీదకి తీసుకొస్తున్నారు. కానీ
ఇప్పుడు ఉన్న సొసైటీ అలా లేదు. అప్పట్లో ఇండియన్ సొసైటీలో ఉన్న పీపుల్ మైండ్ సెట్ లాగా ఇప్పుడు లేదు. ఇప్పుడు దాన్ని మళ్ళీ తీసుకురావడం అనేది ఇట్స్ ఎ బ్లండర్. అది చాలా స్లోగా జరగాలి. హ్యాండ్ ఇన్ హ్యాండ్ మెన్ అండ్ ఉమెన్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ మాట్లాడుకొని ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకుని చేయడం వల్లే దానికి ఒక సొల్యూషన్ వస్తుంది తప్ప ఇప్పుడు సడన్గా ఇలా చిటికేస్తే ఇప్పుడు నేను వెస్టర్న్ అయిపోతాను, నేను మొత్తం మోడర్న్ అయిపోతా, మీ దృష్టి మార్చేసుకోండి అంటే అబ్బాయిలకి కుదరదు. అలా అని చెప్పేసి నేను ఎలాగైనా చేతులు వేసేస్తా, ఎలాగైనా లాగేస్తా, నా ఇష్టం, నా హార్మోన్స్ నా ఇష్టం అని చెప్పేసి అబ్బాయిలు వెళ్ళి అమ్మాయిలు పెట్టి అది కుదరదు, ఏది కుదరదు. సో ఇద్దరు ఒక మ్యూచువల్గా ఒక న్యూట్రల్ గ్రౌండ్లోకి రావాలి. ఇట్స్ ఎ చేంజ్. ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ. ఎవ్రీథింగ్ ఇన్ ఇండియా ఈజ్ ట్రాన్సిషనింగ్. అంటే అన్నీ ఒక దశ నుంచి ఇంకో దశకి మారే స్టేజ్ మధ్యలో ఉన్నాం మనం. సో ఇక్కడి నుంచి దాన్ని మంచికి తీసుకెళ్తామా చెడుకు తీసుకెళ్తామా అనేది మన చేతిలో ఉంటుంది. సో ఈ ట్రాన్సిషన్ని చాలా స్మూత్గా అవ్వాలి అంటే అమ్మాయిలు కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటున్నారు గ్యాదరింగ్స్ కానీ గ్రూప్స్గా ఉన్నప్పుడు కానీ ఎందుకు నార్మల్గా ఉండండి, కొంచెం ఎక్కువ క్లోతింగ్తో ఉండండి అని ఎందుకు అంటున్నారు అనేది మీరు అర్థం చేసుకోవాలి. అండ్ అబ్బాయిలు కూడా ఏదో ఛాన్స్ వచ్చింది దొరికేసింది, ఎవరికి కనపడం, ఎవరికి నేను ఇప్పుడు ఏమంటో పట్టేసుకున్నా, భుజం మీద చేసేసినా ఎవరు పట్టించుకుంటారులే, గుంపులో ఎక్కడ తెలుస్తుందిలే అని చెప్పి మైండ్ సెట్, ఒక కైండ్ ఆఫ్ వైల్డ్ మైండ్ సెట్తో అబ్బాయిలు కూడా ఉండకూడదు. సో రెండు తప్పే. అండ్ క్లోజింగ్గా ఒక ఎగ్జాంపుల్ ఇస్తానండి. ఇండియాలో పబ్ అనే కల్చర్ వచ్చింది. ఇప్పుడు పబ్ కల్చర్లో మీరు మొత్తం అమ్మాయిలందరూ ఒకరోజు చీర వేసుకుని ఫుల్గా కవర్ చేసుకొని చీరలతో పబ్కి ఎంటర్ అవ్వండి, పబ్ ఆపేస్తుంది. పబ్బులు వద్దంట, డ్రెస్ కోడ్ కావాలంటారు. ఎందుకు? దే ఆర్ యూజింగ్ యూ యాజ్ ఎ ప్రొడక్ట్. మిమ్మల్ని చూసి ఒక 4 అబ్బాయిలు వస్తారు, లేకపోతే మీకోసం ఒక 4 అబ్బాయిలు 10 మంది అబ్బాయిలు ఆ పబ్కి ఎంట్రన్స్ ఇస్తారు అనేది ఆ బిజినెస్ మోడల్. అది ఆ డ్రెస్ కోడ్ అనేది క్రియేట్ చేసేది కూడా అదే. మీరు చాలా పద్ధతిగా పూర్తిగా ఫుల్ కవర్ అయ్యారండి. అది పద్ధతి అని నేను బొంతరేయట్లా, కానీ ఫుల్ కవర్ అయ్యి వెళ్ళండి. మీరు వెళ్ళిన తర్వాత యూ విల్ సీ ద డిఫరెన్స్. మీకు ఒక పబ్ అనేది గ్యాదరింగ్ ప్లేస్ కదా, మీరు ఫన్ కోసం ఎంజాయ్మెంట్ కోసం వెళ్తున్నారు కదా, లెట్స్ చేంజ్ ద అటైర్. మొత్తం మార్చండి. అబ్బాయిలు కూడా ఫుల్ ప్రాపర్ ఇండియన్ ట్రెడిషనల్ లుక్తో, అమ్మాయిలు కూడా ఫుల్ అసలు మీరు ఇప్పుడు ఏదైతే ట్రెడిషనల్ అంటున్నారో సో కాల్డ్ ట్రెడిషనల్, బ్రిటిషర్స్ ఏదైతే డీసెంట్ అని చెప్పేసి మన మీద ముద్రేసి వెళ్ళారో ఆ డీసెన్సీ మొత్తాన్ని తీసుకెళ్ళి పబ్లో కూర్చోండి. యూ విల్ సీ ద డిఫరెన్స్. అండ్ ఇంకోటి, మీ కాలేజ్లో ఒక అమ్మాయి ఎవరైనా వెస్ట్రన్ డ్రెస్ వేసుకుని కూర్చున్నప్పుడు ఒక 5 అమ్మాయిలు పూర్తిగా కవర్ అయిన బాడీస్, పూర్తిగా కవర్ అయిన డ్రెస్సులతో వెళ్ళి అక్కడ నుంచుని ఏంటి నువ్వు ఇలా వేసుకొచ్చావేంటి, ఏంటది ఆ రివీలింగ్ ఏంటి అని చెప్పేసి ఎగతాలు చేయడం మొదలెట్టండి. చూడండి, ఇట్స్ ఎ సైకిక్, ఇట్స్ ఆల్ హియర్. అసలు ఏది పర్మనెంట్ కాదు. ఇట్స్ ఆల్ ఇన్ఫ్లుయెన్స్. పైన ఉన్న బిజినెస్ పీపుల్ వాళ్ళకి ఎక్కడ ప్రాఫిట్ వస్తుంది, దేని నుంచి ప్రాఫిట్ వస్తుంది, బయట ఉన్న కంట్రీస్ మా వస్తువులు మనం ఎలా అమ్ముకోవాలి, ఎలా అడ్వర్టైజ్ చేసుకోవాలి అనే దాని నుంచే ఇదంతా జరుగుతుంది. కానీ మీ కాన్ఫిడెన్స్, మీ కంఫర్ట్, మీ ఎలిగెన్స్, మీ చార్మ్ మీ చేతిలోనే ఉంది, మీ కంఫర్ట్లోనే ఉంది. మీ ఫ్రెండ్ మిమ్మల్ని అరే ఈ మోడర్న్ డ్రెస్ ట్రై చేయన్నప్పుడు ఫస్ట్ టైం మీరు ట్రై చేసేటప్పుడు మీ మైండ్లో ఒక 10 సెకండ్లు ఆలోచించి ఉంటారు కదా, దట్ 10 seconds డిసైడ్స్ మీరు కరెక్ట్ చేస్తున్నారా తప్పు చేస్తున్నారా అనేది. సో ఆలోచించుకోండి. ఇట్స్ ఆల్ అబౌట్ నిధి అగర్వాల్ గారికి జరిగింది తప్పు, కానీ శివాజీ గారు ఆ ఇన్సిడెంట్ నుంచి చెప్పింది ఏంటంటే టు బి మోర్ కాషియస్, బికాస్ మెన్ స్టేబుల్గా లేరు, ఉమెన్ కూడా స్టేబుల్గా లేరు. సో ఆ స్టెబిలిటీ పాయింట్కి వెళ్ళే లోపు మెన్ అండ్ ఉమెన్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ నడవాలి, లేకపోతే చాలా కష్టం. సో అదనమాట. సో మనది కానిది వేసుకోవడానికి మనం 50 ఏళ్ళు ఎంత కష్టపడ్డామో అది ఇప్పుడు అలవాటు చేసుకున్న తర్వాత తీయడానికి కూడా అంతే కష్టపడతాం. సో చూద్దాం ఏం జరుగుతుందో. సో దట్స్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. సో మీరు కూడా ఆలోచించి ఒకవేళ కరెక్ట్ అనిపిస్తే, మీకు తెలిసిన వాళ్ళకి ఇది చేరాలనిపిస్తే షేర్ చేయండి, లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇండియాలో చాలా జరుగుతున్నాయి, చాలా విషయాల గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. సో కీప్ ఇన్ టచ్. సో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్. జై హింద్.